విషయానికి వస్తే ఎఫ్బి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వేరే కంట్రీకి సంబంధించిన వీళ్ళైతే ఏజెన్సీస్ అరెస్ట్ చేయొచ్చు, కానీ ఇండియా అయితే అలాంటివి చేయదు. ఎందుకంటే ఇండియాలో ఒక ఇది ఉంది, రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి రౌడీలకి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది, ఈ ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంటుంది. సో ఈ అదానీకి సంబంధించి మోడీకి ఈయన కట్టే ట్యాక్సెస్, ఈయన సంస్థల్లో పనిచేసే ఉద్యోగాలు, జీతగాళ్ళు వీళ్ళందరూ క్యాల్కులేటెడ్. డైరెక్ట్ స్ట్రైట్ అవే నువ్వు స్కామ్ చేసావని రాహుల్ గాంధీ చెప్పచ్చు, ఎందుకంటే రాహుల్ గాంధీ అధికారంలో లేడు. రాహుల్ గాంధీ ఏమంటాడు, నువ్వు దొంగ నువ్వు దొంగ నువ్వు దొంగ అంటాడు. రేపు పొద్దున ఆయన ప్రధాని అయితే ఈయనతో కూర్చొని ఫోన్ చేస్తాడు. ఫస్ట్ విజిటింగ్ కార్డు పోయేది ఈయనదే, ఫస్ట్ ఇన్విటేషన్ వచ్చేది ఈయనకే. ఎందుకంటే ఈయన సంస్థ నుంచి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని వేల కోట్ల ట్యాక్సెస్ జనరేట్ అవుతుంది ఒక సంస్థ నుంచి అనేదే ఇంపార్టెంట్ ప్రభుత్వానికి, అంటే మోడీకైనా వేరే ఎవరికైనా. అదే సినారియోలో తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి దగ్గర 12,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కావచ్చు, 100 కోట్ల ఫండ్ ఇవ్వడానికి కావచ్చు ఎంటర్ అయ్యారు. వీళ్ళకి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏముంటుందంటే భూములు నావి, వ్యాపారం నీది. వీళ్ళు భూములు ప్రొక్వైర్ చేసేదంతా తక్కువ రేటుకి రైతుల దగ్గర లాగేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని అదానికి ఒక ప్రైస్కి ఫిక్స్ చేసి అదే రైతుల దగ్గర నుంచి తీసుకున్నది వీళ్ళకి వైట్లో ఇస్తారు. ఆ పైన అమౌంట్ ఏదైతే ఉందో వీళ్ళు బ్లాక్లో తీసుకుంటారు. సో ఫండ్ జనరేట్ అవుతుంది ఇక్కడ కొన్ని 100 కోట్లు. ఈయన ఇచ్చిన 100 కోట్లు మాత్రమే పై కనబడుతుంది. ఓన్లీ మీడియా ఈ చుట్టూనే తిరుగుతుంది, కానీ ఇంటర్నల్ గా జరిగే వ్యవహారం ఇంకా చాలా ఉంది. పర్సనల్ గా వాళ్ళు ఇచ్చుకునే చాలా ఉంది. పార్ట్నర్షిప్లు ఉంటాయి, షేర్లు ఉంటాయి. ప్రతి రాజకీయ నాయకుడికి ఈయనకి ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో రాజకీయ ఆల్ పార్టీస్ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, నిన్న పుట్టిన కొత్త పార్టీతో సహా అదాన్ని హ్యాండిల్ చేయగలడు. అదాని దగ్గర ఎక్కడ అలాంటి ఇది లేదు. సో ఇప్పుడు ఈయన దృష్టిలో ఈయన కన్సర్న్ ఏంటంటే, ప్రధానమంత్రి కన్సర్న్ ఏంటంటే ఈయన కంపెనీ నుంచి జనరేట్ అయ్యే 1,000 కోట్ల ట్యాక్సెస్, రెండోది ఈయన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్, ఈ రెండే ఆయన కన్సర్న్. ఆ స్ట్రైట్ అవే అదాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే వాళ్ళ లీగల్ టీం వచ్చి 2 రోజుల్లో విడిపించుకుని వెళ్తుంది. ఆ కోర్టు ఆ కేసు ఒక 20 ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్కి వస్తుంది. ఈ లోపల ఈయన చచ్చిపోతాడు. మోడీ ఎవరో, రాహుల్ గాంధీ ఎవరు ఉండరు. ప్రస్తుతం మనం పిచ్చోళ్ళం. కాకపోతే సెబీ దర్యాప్తు చేస్తే కనుక ఖచ్చితంగా అమెరికా రాజ్యాంగం అక్కడ చట్టాల ప్రకారం అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే అక్కడ చట్టాలే, మన భారతదేశాల చట్టాలు ఇట్లా చేయరు. అందుకే అంటున్నా, అక్కడ చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంది. అందులో ఎఫ్బిఐ అనేది చాలా పవర్ఫుల్. ఇక్కడ ఇంకొక కామెడీ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా సేమ్ స్టోరీ. అక్కడ వచ్చి ఢిల్లీకి కేజ్రీవాల్ కి రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తాడు, అసలు స్కామే కాదు ఇది అంటాడు. ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి కవిత స్కామ్ చేసింది అంటాడు. ఇక్కడ A1 ఏమో కేజ్రీవాల్, A2 ఏమో కవితక్క. సో వీళ్ళిద్దరేమో అక్కడ స్కామ్ జరగలేదని రాహుల్ గాంధీ వీళ్ళ బాస్ చెప్తాడు, తెలంగాణ వచ్చేసరికి జరిగింది అంటారు. ఇక్కడేమో రాహుల్ గాంధీ అదానిని తిడతాడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి అదానిని పోగొడతాడు. ఇక్కడ అర్థమైపోవట్లే ఎక్కడెక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే, మొన్న కవిత గారు ట్వీట్ చేస్తున్నారు. ఏం ట్వీట్ చేశారు, అదానికి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? కరెక్టే కదా. మరి తను అడిగిన తన క్వశ్చన్ కూడా కరెక్టే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ 100 కోట్ల లిక్కర్ స్కామ్ అని చెప్పి నన్ను తీసుకెళ్లి మీరు తిహార్ జైల్లో పెట్టినప్పుడు మరి అదానిని ఏ జైల్లో పెట్టాలి అనే విషయం కూడా తను అడిగింది కదా. అంటే ఖచ్చితంగా ఇది రాజకీయమే. అండ్ చాలా రోజుల తర్వాత కవితక్క నిన్న ఒక మీటింగ్ పెట్టింది, బయటికి వచ్చింది. చాలా రోజుల తర్వాత కవిత బయటికి వచ్చింది. అందరూ కోకపేటలో ఉన్న ల్యాండ్స్ గురించి, 1000 కోట్ల ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ ఆమె నిన్న మాట్లాడిందంతా, నేను గనక వ్యాపారం చేయాలనుకుంటే కమర్షియల్ గా ఉండింటే నేను కోకపేటలో కొన్ని 100 ఎకరాలు మావే ఉంటుండే. ఆవిడ చెప్పిన స్టోరీ అదే. నిన్న ఉన్న వీడియోలో ఆవిడ మాట్లాడిన స్టోరీ అదే. రియల్ ఎస్టేట్ లో భూములు పెడితే వీళ్ళు ఇట్లా మాట్లాడే ఏదో రకంగా మళ్ళీ కవితను ఇరికిస్తున్నారు. కోకాపేట భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఇప్పుడు మళ్ళా కోకాపేట భూముల మీద పంచాయతీ ఎంక్వైరీ చేయరా? వీళ్ళేమో కండవ వేసుకుంటారు, ఏదో ఉద్ధరిస్తాం దేశాన్ని అంటారు, పోయి వ్యాపారాలు మాట్లాడతారు. కోకాపేట ల్యాండ్స్ టాపిక్ ఎందుకు జాగృతి మీటింగ్ లో? కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి ఇక్కడ, కానీ ధైర్యంగా ఎదుర్కొంది. జైలు జీవితాన్ని మాత్రం కవిత చాలా ధైర్యంగా ఎదుర్కొంది. ఒక మహిళగా అది పెద్ద టాస్క్. అది కూడా ఈ కరుడు కట్టినటువంటి తిహార్ జైలు.
చాలా టార్చర్ పెట్టినారు తనని. అంటే నాకు పర్సనల్గా నేను విన్నది ఏంటంటే చాలా టార్చర్ పెట్టినారు, చాలా అనుభవించింది. అందుకే తనకి రకరకాల గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. బట్ మళ్ళా తను ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతోంది. నాకు అనిపిస్తుంది అంటే ఒక రకంగా కొంతమంది ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అవుతారేమో ఏమో. కొన్ని రోజుల్లో కవిత మరి పాదయాత్ర కండువా మారింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపున కండువాలు ఎక్కడ కనబడట్లేదు. ఓన్లీ జాగృతి కండువాలే కనబడతా ఉన్నాయి. జాగృతిని బలోపేతం చేస్తామని చెప్పి కవితక్క మాట్లాడుతూ ఉంది. అంటే ఏంటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపున కవిత పార్టిసిపేట్ చేస్తుందా, లేదా జాగృతినే మళ్ళా ఎట్లాగో వేరే పార్టీస్ లేవు కాబట్టి జాగృతిని డెవలప్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త ఫేసెస్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మటుకు కొత్త ఫేసెస్ కనబడతా ఉన్నాయి. మళ్ళీ పాదయాత్ర అని చెప్పి బాంబేల్చి మొత్తం పాదయాత్ర చేసి, ఎందుకంటే కేసీఆర్ తెలివితేటలు కొద్దో గొప్ప ఎవరికైనా వచ్చినాయి అంటే అవి కవితకి. సో ఇప్పుడు ఎట్లాగో జైలుకి వెళ్ళినా, ఎట్లాగో జైలు జీవితం అనుభవించినా, ఇప్పుడు జనక్షేత్రంలోకి వెళ్తా పాదయాత్ర చేస్తా, డబ్బులు విచ్చలవిడిగా ఎట్లా కోకాపేటలో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాం జనక్షేత్రంలో. మరి రాబోయే కాలానికి అంటే ఒక ముఖ్యమంత్రి కావాలంటే నన్ను అడిగితే మంచి తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలు కవితకు ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు. ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కేటీఆర్ ఉన్నంత చాకచక్యం ఇవిడికి ఉందా లేదా అని చూడాలి. ఇవిడ నేల కింద ముళ్ళు కామ్ గా పని చేసుకుని వెళ్ళిపోతుంది. కానీ కేటీఆర్ బయట అగ్రెసివ్ గా వెళ్తున్నాడు. కేటీఆర్ కూడా ఫాలోయింగ్ పెరిగింది. దగ్గర దగ్గర నుంచి 8 months 9 months నుంచి ఆప్షన్స్ లో ఉంది. సో ఆయనకు ఉన్నంత ఫాలోయింగ్ మళ్ళీ కవితకు వస్తుందా అంటే ఆవిడకి మళ్ళీ పింక్ కండు వేసుకుంటే ఆవిడ వర్గం ఏదైనా ఆవిడకి తెలియకపోతుంది. ఇటు దిగుతారు అటు దిగుతారు ఫోటోలు. సో ఇదే క్రమంలో కండువా మార్చిందేమో అని అనుకుంటున్నాను. అంతే అంటారు. సార్ చూద్దాం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ విత్ ఇన్ ద పార్టీలో ఏం జరుగుతుంది, కవిత జాగృతితో బయటకు వస్తుందా లేకపోతే జాగ్రత్తగా నడుచుకుంటుందా, జాగృతితో బయటకు వస్తుందా జాగ్రత్తగా నడుచుకుంటుందా మనము వేచి చూద్దాం. ఎనీవేస్ చాలా రోజుల తర్వాత మరి బయటకు వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అది కూడా లిక్కర్ స్కామ్. తెలంగాణలో లిక్కర్ స్కామ్ ఒక ఆడబిడ్డ పోయిందంటే డెఫినెట్గా మరి ఇది పబ్లిక్ మర్చిపోయినాకనే కవిత బయటకు వస్తే బెటర్, కొంచెం టైం తీసుకొని. సో నిన్న పటాన్ చెరువుకు సంబంధించి